ఎమోషనల్గా స్ట్రాంగ్గా, స్టేబుల్గా, మెచ్యూర్డ్గా లేకపోతే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం మానసికంగా వీక్గా ఉంటే ఎలా ఉంటుంది, అది మన లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తానండి. ఇది ఎలా ఉంటుందంటే, ఎమోషనల్ వీక్నెస్ అనేది ఒక అయస్కాంతం లాంటిది. ఇప్పుడు మీరు అయస్కాంతం పెట్టారనుకోండి, అయస్కాంతం ఏ మెటల్ని అట్రాక్ట్ చేస్తుంది? ఓన్లీ ఇనుముని అట్రాక్ట్ చేస్తుంది కదా. మీరు అయస్కాంతాన్ని హైదరాబాద్లో పెట్టండి, అమెరికాలో పెట్టండి, ఇంకెక్కడైనా పెట్టండి, పొద్దునైనా మధ్యాహ్నమైనా సాయంత్రమైనా ఎప్పుడు అయస్కాంతం పెట్టినా అదేమి అట్రాక్ట్ చేస్తుంది? ఇనుమే అట్రాక్ట్ చేస్తుంది తప్ప, ఒకే మెటల్ అట్రాక్ట్ చేస్తుంది తప్ప ఇంకొక మెటల్ అది అట్రాక్ట్ చేయదు కదా. సిమిలర్లీ ఎవరైతే ఇమోషనల్గా వీక్గా ఉంటారో వాళ్ళ లైఫ్లో జరిగినవే జరుగుతుంటాయండి. అయిన ఫెయిల్యూర్లే మళ్ళీ వస్తుంటాయి, వచ్చిన ఫెయిల్యూర్లే మళ్ళీ వస్తుంటాయి. ఎలా అయితే పాస్ట్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారో అదే ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. మళ్ళీ సిమిలర్ సిచ్యువేషన్లో మళ్ళీ అదే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు. లేకపోతే సేమ్ నెగటివ్ పీపుల్ని వీళ్ళు అట్రాక్ట్ చేస్తుంటారు. మీ లైఫ్లో గనక నెగిటివిటీ పెరుగుతూ పోతుంటే దానికి కారణం ఏదో పరిస్థితిలో ఇంకేదో కాదండి, దానికి కారణం మనస్థితి. ఎవరైతే ఇమోషనల్గా వీక్గా ఉంటారో దే అట్రాక్ట్ హై అమౌంట్ ఆఫ్ నెగటివ్ పీపుల్, నెగటివ్ సిచ్యువేషన్స్, నెగటివ్ సర్కమ్స్టాన్సెస్. అసలు రోజు రోజుకి ఏమైపోతుందంటే అండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ అంటాం కదా, అలా పెరుగుతూ పోతుంటుంది. మీరు గనక ఇమోషనల్గా వీక్గా ఉంటే ఒక 6 months గనక తీసుకుంటే మన లైఫ్ ఏదో ఒక లూప్లో, ఒక సర్కిల్లో కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. ఒక చోట స్టార్ట్ చేస్తాం, సేమ్ తప్పుడు నిర్ణయం, సేమ్ తప్పుడు రిజల్ట్, సేమ్ ఫెయిల్యూర్, సేమ్ రాంగ్ పీపుల్, మళ్ళీ అదే కంటిన్యూ. ఆ లూప్లో అలా పడి కొట్టుకుంటుంటాం. సొల్యూషన్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? ఈ లూప్ బ్రేక్ అవ్వాలి అంటే ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండాల్సిందే, స్టేబుల్గా ఉండాల్సిందే, మెచ్యూరిటీ రావాల్సిందే. ఇక్కడితో ఆగదండి. ఎప్పుడైతే మన ఇమోషనల్గా మనం హెల్దీగా ఉండమో అది ఇక్కడి నుంచి నెక్స్ట్ మన రిలేషన్షిప్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది.